నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా ఆయన మా ఆడపడుచులు చెప్పిన మాటలు వినేసి మాకు కొంచెం హెరాస్మెంట్, అంటే మమ్మల్ని చూసుకునేవాళ్ళు కాదనమాట. మా పిల్లల్ని నన్ను చూసుకునేవారు కాదు, నాకు ఎవరు పుట్టినా పట్టించుకునేవారు కాదు. అనుకోకుండా మా పాప రీసెంట్గా కాలిపోయింది సార్, మొత్తం ఒళ్ళంతా కాలిపోయింది సార్. పాప వయసు ఎంత? ఎలా కాలి? 7 years మేడం. 7 years. ఏం జరిగింది? అనుకోకుండా ప్రమిద అంటించింది మేడం. పాప అంటించిందా? అంటించుకుంది, ఫ్రాక్ అంటించింది. అబ్బా. పాప ఏడవలేదు మేడం అసలు. ఏ అదేమో తెలియదు, ఏడవలేదు మేడం. బయట ఆడుకుంటుంది ఆ టైం. అప్పుడు ఒళ్ళు కాలుతుంటే పిల్ల ఏడవలేదు మేడం. ఆ తర్వాత మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి మీ పాపకి అప్పుడు మీరేం చేస్తున్నారు? పడుకున్నాను మేడం. అది సండే ఆ రోజు. అమ్మ 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 అని ఏడ్చుకుంటే ఆడవలేదు. ఆ అమ్మాయి ఆడవలా, ఏమి చేయలే. కానీ అమ్మాయి వెళ్ళి 75% కాలి, అంటే ఈ ఒక సైడ్ ముఖం తప్ప, కుడి చేయి వైపు తప్ప మొత్తం ఎడం చేయి అంతా కాలిపోయింది. ఎడం చేయి ఇక్కడ వరకు, ఎడం చేయి ఇక్కడ వరకు సార్. ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు సార్. ఆ పిల్ల కాలకు ముందు ఇతను జాబ్ హోల్డర్ కదా, ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 భర్తలతో. ఆ అమ్మాయి ఏంటంటే చాలా మందితో వెళ్ళడం, ప్రెగ్నెంట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలాగా చాలా మంది. అసలు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తే ఇల్లీగల్ ఎక్కువ మేడం. వాళ్ళ తల్లే దగ్గరుండి చేయేస్తుంది. మా ఆయనకి బోల్డ్ మంది సపోర్ట్ చేశారు. మా పాపకు పేపర్లో ఫోటో వేశారు సార్. వేసినప్పుడు మొత్తం 12 లక్షల వరకు విరాళం వేశారు సార్. వేస్తే అప్పుడు ఈ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్న విషయం నాకు తెలియదు కదా. పిల్లకి చూసుకుంటే దాన్ని, పిల్లకి పరిస్థితి చూస్తే చచ్చిపోద్దని అనేసి అంటున్నారని చెప్పేసి పిల్ల కోసం నేను ఆలోచించుకొని ఉండిపోయేదాన్ని సార్. 12 లక్షలు వచ్చింది, అది కూడా ఆ అమ్మాయికే పెట్టాడు మేడం. ఆ టైంలో పెట్టడము ఆ అమ్మాయి దానికి ఎడిట్ అయిపోయింది. అంటే ఇతను నాకు ఇలాగే చూసుకుంటాడు, ఇంక ఇతను వదలకూడదని ఏకం పెళ్ళే చేసుకుంది సార్. బుర్ర ఉండాలి కదమ్మా. అది ఎలా తెలుసా పాప ఇలా కాలిపోయిన డబ్బులు? నేను ఫొటోస్ పంపించాను సార్. ఇలా మా ఆయన పరిస్థితి ఇది, మేము పేదోళ్ళ మీద తల్లి, మా ఆయన కష్టం మీద బ్రతికినోళ్ళ మీద, మాకు ఇల్లు వాకలు కూడా లేదమ్మా అని కూడా ప్రాధాయపడితే వాళ్ళ అమ్మ అసలు ఒప్పిది కాదు సార్. ఆ పిల్లలమ్మ ఆల్రెడీ దాని మొగుడు మీద కేసు ఆల్రెడీ నడుస్తుంది కోర్టులోన. ఆ కేసుకి అమ్మాయి అటెండ్ అవ్వట్లేదు. ఇక్కడ ఇతను నా భర్తని స్టేటస్లు, డీపీలు ఇతనితో పాటు తిరగడం, ఇతను ఎక్కడుంటే అక్కడికి సావు. నీకు డబ్బులు, పిల్ల డబ్బులు తినేటివేంటి? మీ హస్బెండ్ ఎంత ఇచ్చాడు ఈ డొనేషన్స్ నుంచి? ఎంత కొట్టాడు? డొనేషన్ నుంచి 1,80,000 వరకు ఇచ్చి ఉంటాడు మేడం. 10-11 లక్షల దాకా సొంతంగా వాడుకున్నాడు. సొంతంగా వాడుకున్నాను. ఓ తల్లి. ఇంక ఇది ప్లాస్టిక్ సర్జరీ ఉంది మేడం. ఇక్కడ స్కిన్ తీసేసే వేశారు సార్ మొత్తం. ఏం చదువుకుంటున్నావు? 5th class. స్కూల్కి బాగానే వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నావా? మీ డాడీ వస్తున్నాడా ఇంటికి? లేదు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? ఇప్పుడు మాట్లాడట్లేదు. నాన్న స్కిన్ ఇప్పుడు ఇలా అయ్యింది కదా బంగారం, నీకు ఫ్రెండ్స్ ఎవరన్నా ఏమన్నా అంటారా? ఎవరు ఏమనరా? నీ స్కిన్ ఏంటి ఇలా ఉందని ఎవరన్నా అంటారా? అంటా సార్. నిన్నే అన్నది, నాకు ఇంకో జన్మ ఉంటే నాకు అలాంటి డాడీ వద్దు, మంచి డాడీ కావాలి. ఈ లోపల ఆ బర్న్స్ అన్నీ కూడా చాలా లోతుకి వెళ్ళిపోయి డ్యామేజ్ కాస్త ఎక్కువైంది. అయినా కానీ ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు రాలేదు, ఒక బాధ కలగలేదు. వాస్తవానికి ఆ స్థాయి ప్రొసీజర్, ప్లాస్టిక్ సర్జరీ ఆల్మోస్ట్ 65 to 70% ఆఫ్ ద బాడీ 2 సార్లు మిడజలం అనస్థీషియా ఇచ్చి, ఎంత అసలు బర్న్స్ తర్వాత మీరు ఎంత అనస్థీషియా ఇచ్చినా కూడా ఎక్కదు. ఆ నొప్పి భయంకరమైన మంట నొప్పి.
ఇక్కడ నమ్మక ద్రోహం చేసింది ఎవరు? తండ్రి. పాపి కింద లెక్క, ఒక రకంగా పిల్ల చర్మాన్ని తింటున్నాడు. ఈ అమ్మాయి రియల్ సఫర్ అవుతుంది. రియల్ సఫర్ అయిన అమ్మాయికి కుటుంబంలో మిస్యూజ్ అయింది డబ్బు. నువ్వు వెంపర్లాడి వెళ్తున్నావు, నువ్వు వెంపర్లాడి తన్నులు తింటున్నావు, నువ్వు వెంపర్లాడి బూతులు తిట్టించుకొని వస్తున్నావు, నువ్వు వెంపర్లాడి అన్ని అనిపించుకొని వస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు కదా తల్లి. అంత హీనమైన జన్మ కాదు. మనిషి జన్మ అంటే ఎన్నో పుణ్యాలు చెప్తే ఓ మనిషి జన్మ. ఏమీ కష్టాలు ఉత్తుత్తి వచ్చిన కష్టాలు ఎలాగో వస్తాయి, మళ్ళీ మీరు పెట్టుకునే కష్టాలు ఎందుకు ఇవన్నీ? మేడం 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 చెయ్యండి మేడం, వాడి నుంచి నాకు విముక్తి కలిగినట్లు చెయ్యండి మేడం. అట్లాగే లీగల్ ప్రొసీడింగ్స్ మేడం ఒక్కసారి చాలా కష్టాలు పడి వచ్చాను మేడం నా పిల్లల కోసం. మా పిల్లలు చూస్తున్నారమ్మా, బాధపడతారులే. మేడం 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 ప్లీజ్ మేడం 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 నువ్వు ధైర్యం, ఇప్పుడు నేను ఎంతసేపు మాట్లాడింది నువ్వు ధైర్యంగా ఉండడానికి కదమ్మా. గెలవలేకపోతున్నాను మేడం నేను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.